హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక క్రూజ్ షిప్ ముంబై టు గోవా వెళ్తుంది. ఓన్లీ ప్యాసింజరే ఎంజాయ్ చేసేకి ఎంజాయ్ చేసి మనం 1 డేలో వెళ్ళిపోతాం గోవాకి. ఈవినింగ్ వెళ్ళిపోతే మార్నింగ్ కల్లా గోవాలో టచ్ అవుతాం. ఆ ప్యాసింజర్ అనేది మనం ఫుల్ ఎంజాయ్. 40,000 ప్రైజ్ रहेगा उसका. మనం ఫుడ్ గిడ్డు మనం ఎంజాయ్ మందు గిందు అన్నీ దాంట్లో అవైలబుల్ ఉంటుంది. ఎంజాయ్ ఫ్యామిలీ ऐसा जाने का, ఎంజాయ్ करके आने का. ఇది సముద్రమే మొత్తం. అది చిన్న బోట్ అనేది పోర్ట్ నుంచి బయటికి లాగుతుంది. ఆ చిన్న బోట్లు ఉన్నాయి చూడు, అది పోర్ట్కి డ్యామేజ్ కాకుండా, వెసల్కి డ్యామేజ్ కాకుండా అలా ఎగ్గుతుంది బయటికి. ఇవల్ల చిన్న చిన్న బోట్లు ఉన్నది. మన ప్యాసింజర్కి సంబంధించిన ప్రొవిజన్ తీసుకొని పోతుంది. ఇవల్ల చిన్న చిన్నవి మన మెయిన్ ఇంపార్టెంట్ చిన్నవి. అది లొకేషన్, అది ఆ లొకేషన్ దాటి మనం పక్క నుంచి పోవాలి. లొకేషన్ లోపల నుంచి పోకూడదు దానికి. ఇంకా చిన్న చిన్న బోట్లు ఇవల్ల. చూడు, మన పోర్ట్ వదిలేసింది కాబట్టి అది చిన్న చిన్న షిప్లు కానీ వదిలేసాయి. పోర్ట్కి సంబంధం లేదు కాబట్టి. ఇవి చిన్నవి బోట్లు. ఇది మన సముద్రంలో మట్టి ఉంటుంది చూడు, మట్టి తీసేకి అది వెసల్. అది ఇది అందరినీ బోట్లని తొలగించేకి ఈ చిన్నది బోటు తొలగిస్తుంది. అడ్డం లేకుండా మనకి ఆ పెద్ద పెద్ద షిప్కి అడ్డం రాకూడదు కదా, అందుకు. ఇదొక బోట్, కేబుల్ బోటే. నీళ్ళలో పోయి మన కేబుల్ ఎట్లా కరెంటుకి, సిమ్ములకి, ఇట్లా టవర్లు అట్లాంటివి దీనికి ప్రొవిజన్ తీసుకొని పోతుంది. ఇట్లాంటివి ఇది పోర్ట్ లోపలికి వస్తుంది. పోర్ట్ లోపలికి వచ్చేటప్పుడు మనకి చిన్నవి టగ్ బోట్లు ఉంటాయి. అవి డ్యామేజ్ కాకోకుండా ఆ రెండు చూసుకుంటాయి. ముందర ఒకటి, వెనకల ఒకటి. అది పెద్ద షిప్ ఉండే, పెద్ద షిప్కి ఇంజన్ ఆఫ్ అయింటుంది. ఇది మన రిపేరింగ్కి వచ్చింటుంది. రిపేరింగ్కి వచ్చేసి ఒక 3 months 4 months అలాగే ఉంటుంది. రిపేర్ క్లియర్ అయినాక ఇది మళ్ళీ సముద్రంలోకి పోతుంది. దీన్ని అంటారు ఒక డ్రై డాక్. ఒక ఏమైనా చిన్న విషయం ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి చేసుకోవాలి. ఇది మోటార్, క్రేన్ కానీ దీనికి సపోర్టింగ్ ఉండాలా. మనుషులు ఎత్తలేరు కదా పెద్ద పెద్ద సామాన్లు అన్నీ. ఒక క్రేన్ ఉంటుంది, క్రేన్తో సామాన్లు ఎత్తుతారు, అన్నీ ఎత్తుతారు ఫ్రెండ్స్. అది మన ఇది కానీ ఒక కేబుల్ లైనే ఫ్రెండ్స్. కేబుల్ లైన్ షిప్. పెద్ద పెద్దవి ఫ్యాన్లు ఉంటాయి. ఆ రెండిటి వల్లనే మన షిప్ అనేది నడుస్తుంది. ఆ 2 ఫ్యాన్లు లేకుంటే మనం ఇంజన్ వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం దీనికి సప్లై ఇస్తాం ఫ్రెండ్స్. మనదే బోట్. దీన్ని అంతా రిపేరింగ్ చేస్తున్నారు, అంతా వాటర్ సర్వీసింగ్ చేసి మళ్ళీ వాటర్ అనేది తీసేస్తున్నారు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. వీడు షిప్లో పనిచేస్తూ మనిషి ఫ్రెండ్స్. మనకి సెక్యూరిటీ వాళ్ళంతా మనకి మేనేజర్లు, షిప్లో పనిచేస్తారు, ప్రొవిజను. చూడండి ఫ్రెండ్స్, సర్వీసింగ్ చేస్తున్నారు షిప్కి ఎలా ఉందో. మనకు ఒకసారి షిప్ అనేది ఒకసారి రిపేర్ అయితే 4-5 years వరకు ఇబ్బంది లేదు. ఏం ప్రాబ్లం ఉండదు, ఏముండదు. అందుకే ఒకసారి చేపిస్తారు ఫ్రెండ్స్. ఇవాళ వాటర్ వేస్ట్ వాటర్ అన్నీ తీసేసి చల్లేస్తాం ఫ్రెండ్స్.
మీకు నచ్చినట్టయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.